హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నివాస భవనాల్లో చట్టవిరుద్ధమైన ప్రమాదకర కార్యకలాపాలు సాగుతున్నాయని హైడ్రా గుర్తించింది. ఆ భవనాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రమాదమని హెచ్చరించింది. అనధికారికంగా ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేకుండా కొనసాగుతున్న భవనాల వివరాలపై ఫిర్యాదు చేయాలని కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్లో శరవేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కు స్థలాల్ని కబ్జాదారుల చెర నుంచి విడిపిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా నగరంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై దృష్టి సారించారు. నివాస సముదాయాల మధ్య అనధికారికంగా జరుగుతున్న కార్యకలాపాల్లో విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి ఆస్తులు బుగ్గిపాలు కావడమే కాకుండా ప్రాణ నష్టం కూడా ఉంటుందని వివరించారు. ఈ మేరకు గత నెల జియాగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోవడం, 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్న హైడ్రా కమిషనర్ నివాస భవనాల మధ్య భవనంలో సోఫాల తయారీ కార్యకలాపాలు జరుగుతున్నాయని, అందులో అధికంగా మండే ఫోమ్, రెగ్జిన్ తదితర వస్తువులు కాలి భవనంలోని పై అంతస్తులకు మంటలు వ్యాపించినట్లు గుర్తు చేశారు. మంటల వేడి వల్ల చుట్టుపక్కల భవనాలకు కూడా పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే బజార్ఘాట్ ఘటనలో 9 మంది, 2022లో బోయిగూడ స్క్రాప్ గోదాం వల్ల 11 మంది, సికింద్రాబాద్ రూబీ హోటల్లో 8 మంది, 2023లో సికింద్రాబాద్ దక్కన్ కార్పొరేటర్ నెట్వేర్లో 3, స్వప్నలోక కాంప్లెక్స్లో 12 మంది, నాంపల్లి బాలాజీ రెసిడెన్షియల్లో 9 మంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినట్లు వెల్లడించారు. ఇలా తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగడంపై ఆవేదన వ్యక్తం చేసిన రంగనాథ్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నివాస భవనాల మధ్యలో ప్రమాదకర వస్తువులు అనధికారిక నిల్వ చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. అలాంటి విషయాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, నివాస సముదాయాల్లో, వ్యాపార భవనాల్లో అనధికారిక నిల్వలు, అగ్నిమాపక భద్రతా పరికరాలు లేకుండా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై హైడ్రాకు ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా హైడ్రా టోల్ ఫ్రీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1800-599-0099 టోల్ ఫ్రీ నంబర్తో పాటు 040-2956-0509, 040-2956-0596, 040-2956-5758, 040-2956-593 నంబర్లకు ఫోన్ చేయవచ్చని కోరారు. అలాగే 9000-113-667 నంబర్ వాట్సాప్కు సమాచారం అందించవచ్చని సూచించారు. నగర పౌరులెవరైనా తనను వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేయాలంటే ముందుగా 720-792-3085 నంబర్కు ముందస్తు సమాచారం ఇచ్చి రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.